మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈసారి వారికి కవల పిల్లలు జన్మించబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉపాసన ఒక వీడియోను పోస్ట్ చేయడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ దీపావళి తమ ఇంట ఆనందాన్ని రెట్టింపు చేసిందని, ఆశీర్వచనాలు, ప్రేమానురాగాలు అందాయని ఉపాసన ఆ వీడియోలో పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా చిరంజీవి నివాసంలో వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో నాగార్జున, వెంకటేష్తో పాటు నయనతార కూడా పాల్గొన్నారు. ఉపాసన షేర్ చేసిన వీడియోలో వీరంతా ఆమెను ఆశీర్వదిస్తూ కనిపించారు. పండుగ రోజే ఈ వేడుకను నిర్వహించినట్లు అర్థమవుతోంది. కుటుంబ సభ్యులతో పాటు సినీ రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా ఉపాసనకు మిఠాయిలు తినిపించి ఆశీర్వదించారు. రామ్ చరణ్, ఉపాసన 2012లో వివాహం చేసుకున్నారు. 2023 జూన్లో వీరికి క్లీంకారా జన్మించింది. అయితే ఆ చిన్నారిని ఇప్పటి వరకు మీడియాకు చూపించలేదు. క్లీంకారాకు ప్రైవసీని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నామని, తనకు తానుగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నామని రామ్ చరణ్ చెప్పారు. తాను చిరంజీవి కొడుకును అనే విషయం తెలియడం వల్ల స్కూల్లో కానీ, కాలేజీలో కానీ స్వేచ్ఛగా ఉండలేకపోయానని, అది ఎందుకోగాని చాలా భారంగా అనిపించిందని చెప్పారు. క్లీంకారకు అటువంటి పరిస్థితులు ఎదురవ్వకుండా స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశంతోనే తన ఫోటోలను షేర్ చేయడం లేదు, చూపించడం లేదని తెలిపారు.